పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఆల్ టైమ్ ఫేవరెట్ గా ఉండే బంగారంను ఇన్వెస్ట్మెంట్ గా భావించేవారు నగరవాసులు. కానీ రోజు రోజుకు పెరుగుతున్న బంగారం రేట్స్ మాత్రం కొనేవారిని ఇబ్బంది పెడుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలకు కారణాలు ఏంటి, మార్కెట్ ఏం చెబుతుందో తెలుసుకుందాం. బంగారం మళ్లీ పరుగులు తీస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో దేశీయంగా గోల్డ్ రేట్లకు రెక్కలొచ్చాయి. దీంతో పసిడి ధరలు కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. కొన్నేళ్లుగా కూడా బంగారం చాలా పాజిటివ్గా మూవ్ అవుతూ వస్తుంది. దీని అంతటికీ కారణం ఏంటంటే గ్లోబల్ మార్కెట్లో ఉన్న అనిశ్చితి, ఎకనామికల్గా ఉన్న అనిశ్చితి, కొన్ని దేశాల్లో యుద్ధాలు, యుద్ధ భయాలు ఇవన్నీ ఉండడం వల్ల కూడా బంగారానికి రెక్కలు వచ్చాయి. సో రానున్న రోజుల్లో కూడా కరెక్షన్స్ మధ్య మధ్యలో ఉన్నా ఓవరాల్గా మాత్రం బంగారం పెరగడానికే అవకాశాలు ఉన్నాయండి. సో కాబట్టి ఇప్పుడు కొంచెము స్టీప్గా పెరిగింది కాబట్టి బహుశా కొంత కన్సాలిడేట్ అయ్యి లేదా కొంచెం కరెక్ట్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ ఇంకొక బేస్ ఫామ్ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ ఫ్రెష్ కోర్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బంగారం ₹1,00,000 అవుతుంది అనే వాళ్ళు ఉన్నారు. అయితే అవుతుంది, ఎప్పుడు ఈ సంవత్సరంలో అవుతుంది అంటే నో, ఆన్సర్ ఈజ్ క్లియర్ నో. రాను ఒక సంవత్సరం 1,00,000 అవుతుంది అంటే ఎక్కడైనా అనుభవం పడితే ఒక దేశం మీద 1,00,000 అవ్వచ్చు. అట్లా ఎక్స్ట్రీమిటీస్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్, కండిషన్స్లో మాత్రమే విపరీతంగా బంగారం పెరగచ్చు. అదర్వైజ్ కండిషన్స్ ఫేవరబుల్ ఉన్నాయి కాబట్టి స్లోగా కొద్దిగా పెరుగుతూ మళ్ళీ కొద్ది కన్సాలిడేట్ అవుతూ కొద్ది కరెక్ట్ అవుతూ మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఫ్రెష్ బేస్ ఫామ్ చేసుకొని మళ్ళీ కొంత పైకి పోయే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఒక 3,000-4,000 కరెక్ట్ అయిందా పైనుండి మీరు కొంత బంగారంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. సో ఎవరైతే కొనాలని చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చే సలహా ఇది. కరెక్షన్లో యాక్ట్ అవ్వండి. 5 to 8% or 7% కరెక్ట్ అయినప్పుడల్లా కూడా మీరు కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీకు ఫిజికల్ అవసరాల రీత్యానే ఎంత అవసరం ఉందో అంతవరకే కొనుక్కోవడం మనం సలహా ఇస్తున్నామండి. బంగారం అనేది అవసరాన్ని తగ్గట్టుగా కొనుక్కోవడం మంచిది, కానీ ఏదో ఊరికే కొనేసి పెట్టి దాచేసే టైప్ ఆఫ్ ఇది కాదు, ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి. హైదరాబాద్ బిలియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు ₹71,300 గరిష్టానికి చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 64,000కు పైనే ఉంది. అంతకు 2 రోజుల ముందు 24 క్యారెట్ల గోల్డ్ 70,000గా ఉండగా 2 రోజుల్లోనే దాదాపు ₹2,000 పెరిగింది. ఇక భవిష్యత్తులో పసిడి ధర ఇంకా ఎంతకు చేరుతుందో అని ఎక్స్పర్ట్స్ సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఈరోజు బంగారం ధర 71,000 దరిదాపుల్లో ఉందండి. మనమేం నమ్ముతున్నామంటే బాగా స్టీప్గా పెరిగింది కాబట్టి కొంత ఈ లెవెల్లో రెసిస్టెన్స్ రావచ్చు, కొంత పాస్ తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. ఒక నెల రోజుల్లో ₹6,000 పెరిగిందండి సుమారుగా. వారం 10 రోజుల్లో దాదాపు సుమారుగా ₹3,000 పెరిగింది. కాబట్టి కొంత వెనక్కి వచ్చే అవకాశం ఉంది, కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కరెక్ట్ అవ్వకుండా కనీసం కన్సాలిడేటెడ్ అవ్వాలి, ఒక మళ్ళీ కొత్త బేస్ ఫామ్ చేసుకోవాలి. సో ఆ కన్సాలిడేషన్ అయ్యాక అప్పుడు క్లియర్ డైరెక్షన్ మనకు వస్తుంది కాబట్టి అప్పుడు చూసుకొని మళ్ళీ కావాలంటే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు ఆలోచించవచ్చు. ఇండియన్స్కే ఎక్కువ మోజు బంగారం మీద, మన వాళ్ళు మాత్రమే పరిగెడతారు, ముఖ్యంగా మన ఆడవాళ్ళు. ఈరోజు అది రైస్ కాదు, లేదా ఒక ఆయిల్ కాదు, లేకపోతే పెట్రోల్ కాదు, మనకు నిత్యావసర వస్తువు కానే కాదు బంగారం. బంగారం ఏమవుతుంది, ఇప్పుడు కొనుక్కోలేకపోయాము, రేపు కరెక్ట్ అవుతుంది, ఎప్పుడో అప్పుడు కరెక్ట్ అయినప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు కదా. హ్యూజ్ కరెక్షన్ వచ్చింది అనుకో, ఏదో ఒక టైంలో గ్లోబల్ మార్కెట్లో పరిస్థితులు సవ్యమైనాయి అనుకోండి, సవ్యంగా అన్ని సక్రంగా ఎకానమీస్ కనుక ఉంటే రానున్న రోజుల్లో ఎంతకాలం పడుతుందో చెప్పలేము, 3 years or 5 years వి డోంట్ నో. బట్ వచ్చిన కాలంలో మళ్ళీ బంగారం ధరలు వెనక్కి వస్తాయండి, అట్లానే పైనే ఉంటాయని అనుకోవడానికి లేదు. కాబట్టి షార్ట్ టర్మ్లో 6 months to 1 year అవసరం ఉన్నంత వరకు మాత్రం కరెక్షన్స్లో కొనుక్కోవడం మనం సలహా ఇస్తున్నాం. ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్లో, సెంటిమెంట్ ఆధారంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రతి క్షణం బంగారం రేట్లు మారుతుంటాయి. దీంతో పాటు రూపాయి మారకం విలువలో మార్పులు కూడా బంగారంపై ఇంపాక్ట్ చూపుతాయి. భారీగా రేట్లు పెరుగుతుండటంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకునేవారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బంగారానికి ఉన్న రేట్లే ఈ నెల చివరి దాకా కొనసాగుతాయంటున్నారు ఎక్స్పర్ట్స్. రేట్లు పెరగడంతో శుభకార్యాలు ఉన్నవారు సైతం బంగారం కొనేందుకు వెనక ముందు ఆలోచిస్తున్నారు. ఒకవేళ కొనుగోలు చేసినా తక్కువగా తీసుకుంటున్నారంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ చేయడం వల్ల కూడా యాక్చువల్గా ఇప్పుడు ఏప్రిల్లో చాలా మ్యారేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన పరిస్థితిలో కస్టమర్స్ వాకింగ్స్ తక్కువ ఉండడానికి కారణం రెండు రకాలండి. ఒకటి వచ్చేసి గోల్డ్ రేట్ సడన్గా పెరగడము, అండ్ ఇంకొకటి వచ్చేసి ఎలక్షన్ కోడ్ అనేది చెకింగ్ ప్రాబ్లం, కస్టమర్స్ గోల్డ్ క్యారీ చేయడం కానీ క్యాష్ క్యారీ చేయడం.